మనిషి పుట్టినందుకు 10 మందికి ఇంత మేలు చేయాలి, పక్కోని మేలు కోరాలి, పగోడైనా సరే చల్లగా బతుకు అనే అంత మంచితనం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందుగా గుణం పెద్దదై ఉండాలి. ఉత్తగా పెద్దరికం ఇచ్చినంత మాత్రాన పెద్ద మనిషి లెక్కలకు రారు. ఇగో గసోటి మనిషి గురించే ఈ వార్త చూడుర్రి. నరం లేని నాలుకే ఎటు పడితే అటే మాట్లాడుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుకే అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే లేనిపోని ఇబ్బందుల పాలైతాం. సరే, గీ ముచ్చట అట్లుంచితే మన మంత్రులకు నోరు తెరిస్తే చాలు అవతలి మనిషి సాగు కోరుడు తప్ప బతుకు కోరే గుణం లేనట్టు కొడుతున్నది. గీ ముచ్చట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే షేయిపాటి సర్కారు మూసీ నదిని అందంగా చేసే ప్రాజెక్టు చేస్తున్నది కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయకపోతే పొలాలన్నీ ఎండిపోతున్నట్టు, కరువు వచ్చి జనాల డొక్కలు గుంజుకపోతున్నట్టు, అది తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేనట్టు మూసీ నది సుందరీకరణే అత్యవసర లక్ష్యం అన్నట్టు చేస్తున్నది కదా. గా ప్రాజెక్టు గురించి మాట్లాడమన్నప్పుడల్లా ఎంత శాతగాని మాటలు, పెడమర్ల మాటలు మాట్లాడుతున్నారో చూడుర్రి. మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరెవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవి. ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డం పడ్డా మేం చేసి తీరుతాం, మా దమ్మెంతుందో చూపిస్తామని మాట్లాడాలి. నిజంగానే చేయదలుచుకుంటే చేసి చూపెట్టాలి, కానీ ఇట్లా మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఇంకో ఆణిముత్యం వినుర్రి. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే ఏంది ఈ మాటలు? ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడే మాటలేనా? ఊర్లల్లో ఆకలి పంచాయతీలా నల్లకాడ పంచాయతీలా తిట్టుకున్నట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అరే, అధికారం మీ చేతిలో ఉన్నది, సర్కారే మీది, మీరు చేయదలుచుకుంటే ఎవరు ఆపుతారు? ఇంకా 4 ఏళ్ల టైం ఉంది, చేసి చూపెట్టి ఇది మా దమ్ము అనాలి గాని ఇట్లా దుమ్ములో కొట్టుకుపోయే మాటలు మాట్లాడితే ఏం ఫాయిదా? ఎవలకు అక్కరా? ఈ మాటలిని వేరే రాష్ట్ర పోళ్ళు బతకొచ్చినోళ్ళు ఏమనుకుంటారు అన్న సోయన్న ఉండాలి కదా అంటున్నారు జనాలు.